జై హింద్ వీఐపీ ఫ్యామిలీ మెంబర్స్. వెల్కమ్ బ్యాక్ టు వీఐపీఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద డైరెక్టర్ ఆఫ్ వీఐపీఎస్ అకాడమీ. సో, చాలామంది స్టూడెంట్స్ రీసెంట్ టైమ్స్‌లో మెసేజ్ చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్ తర్వాత, సార్ మేము లాస్ట్ టైమ్ చాలా మిస్టేక్స్ చేశాము. ఇప్పుడు ఆ మిస్టేక్స్‌ని మేము రెక్టిఫై చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా మంచి బ్యాచెస్ స్టార్ట్ చేయండి సార్ అని చెప్పేసి అన్నారు. బికాస్ లాస్ట్ టైమ్ మనం చాలా సక్సెస్ అయ్యాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచెస్‌లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి, యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూ వెళ్ళిన వాళ్ళతో, గ్రూప్ 2 ర్యాంకర్స్‌తో, గ్రూప్ 1 ర్యాంకర్స్‌తో మనం క్లాసెస్ చెప్పించాము. దానివల్ల అడ్వాంటేజ్ ఏమైంది అంటే స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ ఓరియంటేషన్ ఎలా ఉండాలి? క్వెషన్స్ ఎలా వస్తాయి? ప్రీవియస్‌గా ఎలా వచ్చాయి? ఎలా రాబోతున్నాయి అనేది ఒక మంచి అవగాహన కల్పించారనమాట. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మన అకాడమీ ఆన్‌లైన్‌లో చాలా సక్సెస్ అయింది. లాస్ట్ టైమ్ మనకి 8 బ్యాచెస్ వరకు కూడా లాంచ్ చేశామండి. ఇదే ఫిబ్రవరి మంత్ 2023లో స్టార్ట్ చేశాము. సో హ్యాపీ మన స్టూడెంట్స్ కూడా చాలా మందికి ర్యాంక్స్ వచ్చాయి. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనేది వాళ్ళు చూసారు. స్టూడెంట్స్ అందరూ గూడా. ఐ విష్ మీరు కూడా అంటే ఈ వీడియో చూసే బిగినర్స్ కానివ్వండి, లేదా రీసెంట్‌గా గ్రూప్ 2 దగ్గరలో పోయినటువంటి కానివ్వండి, డోంట్ టేక్ రిస్క్ అండి. ఓకేనా? మీరు రిస్క్ తీసుకోకండి. ఓకేనా? అంటే ఛాన్స్ ఇవ్వకండి మీరు. అంటే ప్రోక్రాస్టినేట్ చేసుకుంటూ లేదా నెక్స్ట్ నోటిఫికేషన్‌కి చూద్దాంలే. నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్‌లు ప్రాపర్‌గా ఉండవండి మనకి. ఓకేనా? గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్స్ మనకి స్టేట్ గవర్నమెంట్‌వి ఒక జాబ్ క్యాలెండర్ లేనంత వరకు కూడా ప్రాపర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేము మనం. సో, మీకు లాట్ ఆఫ్ పేషెన్స్ ఉండాలి. ఓకేనా? ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ దీంతో పాటు మీరు డెడికేటెడ్‌గా ఎఫర్ట్స్ పెడితేనే మీకు వర్కౌట్ అవుతుందనమాట. ఓకే? యెస్. మన కొత్త బ్యాచ్ యొక్క వివరాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు మహాశివరాత్రి నాడు మనం ఒక ఓరియంటేషన్ ప్లాన్ చేసాము. ఓరియంటేషన్ తర్వాత వితిన్ ఎ వీక్ అంటే మీకు చిన్న చిన్న టార్గెట్స్ ఇస్తాము. ఒక 1 వీక్ బేసిక్ ఫౌండేషన్ మీరు కవర్ చేసుకోవడానికి. వితిన్ ఎ వీక్ మనం బ్యాచెస్ స్టార్ట్ చేస్తాము. ప్రాబబ్లీ ఫ్రమ్ 17థ్ ఆర్ 18థ్ నుంచి మనం చిన్న చిన్నగా మీకు కూడా డైలీ టార్గెట్స్ ఇచ్చుకుంటూ మేము ఈ యొక్క బ్యాచ్ రన్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో, ఈ బ్యాచ్ యొక్క ఫీచర్స్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. యెస్ అండి. ఇక్కడ మీరు జూసుకోవచ్చు. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2026లో ప్రిపేర్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళకి. ఎందుకంటే, ఏపీ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ కోసం కూడా ఉగాదికి ఇవ్వాలి అని ప్లాన్ జేస్తున్నారు. సో, ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇస్తే మనకి ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఏ మంత్‌లో మనకి ఉండబోతోంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు అని అనుకుందాం. నా గెస్ ప్రకారంగా అయితే ఇమ్మీడియేట్‌గా గ్రూప్ 2 అయితే ఉండదు అని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. అట్‌లీస్ట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత యూ విల్ గెట్ 3-6 మంత్స్ ఆఫ్ మినిమమ్ టైమ్ అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. బట్ మీరెక్కడ కూడా రిస్క్ తీసుకోవద్దు. బికాజ్ ఇక్కడ రిస్క్ ఫేస్ చేసేది ఎవరు అంటే స్టూడెంట్. సో, స్టూడెంట్ ఎప్పుడు కూడా మళ్ళీ రిస్క్ ఫేస్ చేయకూడదు. నాకు నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతాను. లేకపోతే ఏముందిలే సరదాగా టైమ్ పాస్ చేద్దాము. లేదా పేరెంట్స్ డబ్బులు మనం వేస్ట్ చేద్దాంలే. అటు తిరుగుదాం, ఇటు తిరుగుదాం, వాళ్ళతో తిరుగుదాం, వీళ్ళతో తిరుగుదాం. ఆ రోజులన్నీ పోయినాయండి. ప్రతి ఒక్క పోస్ట్‌కి మనకి వేలల్లో కాంపిటీషన్ ఉన్నారు. అంటే మీకొక ఉద్యోగం రావాలి అనుకుంటే వేల మందిని మీరు ఎలిమినేట్ చేయాల్సిన సిట్యుయేషన్స్ వచ్చాయి మనకి. అంత ఈజీ కాదండి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడం అనేది. అంత ఈజీ పనైతే కాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాంపిటీషన్ చాలా ఎక్కువుంటుంది. సక్సెస్ రేట్ చాలా తక్కువుంటది. ఓకే. సో, మన కోచింగొచ్చేసి లైవ్ క్లాసెస్ అండి. ఓకేనా? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మన మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే లైవ్ క్లాసెస్. ఓకేనా? ఎక్స్‌క్యూజ్ మీ. మనము నిన్న ఒక వీడియో చేసాం. ప్రియాంక రెడ్డి గారి వీడియో చేసాం. దాంట్లో ప్రియాంక రెడ్డి గారు ఏమన్నారండి? సార్ నేను మీరు కండక్ట్ చేసిన ఏ లైవ్ క్లాస్ కూడా మిస్ అవ్వలేదు కాబట్టి నాకివాళ ర్యాంక్. ఎందుకు అదర్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారండి? ప్రోక్రాస్టినేట్ చేసుకుంటూ వెళ్లారు. రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే అని ఎప్పుడైతే మన బాడీని మనము బద్ధకంగా తయారు చేస్తామో, మన గోల్ గూడా మన దూరం నుంచి మనకి అంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో దయచేసి ఈ ప్రోక్రాస్టినేషన్ లేదా పోస్ట్‌పోన్‌మెంట్లు మీరు పెట్టుకోకండి. మీకు వీలు అవ్వలేదు అనుకున్నట్లయితే ఏ సాటర్‌డే, సండేనో ఖాళీ దొరుకుతుంది. ఒకవేళ క్లాసెస్ మిస్ అయినటువంటివన్నీ కూడా అప్ టు డేట్ కవర్ చేసుకోవాలి మీరు. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ లైవ్ క్లాసెస్. లైవ్ క్లాసెస్‌లో మంచి ఇంటరాక్షన్ ఉంటది మీకు. సార్ వాళ్ళని డౌట్‌లు అడగొచ్చు మీరు. మీకొక డౌట్ రాకపోవచ్చు గదా! పక్కనోళ్ళకి రావచ్చుగా ఆ డౌటు. ఆ డౌట్ గూడా మీకు క్లియర్ అయిపోతుంది గదా! అరె! నేనెందుకు ఇలా ఆలోచించలేకపోయాను? అవును నాకు ఈ డౌట్ రావాలి కదా! అని మీకు అనిపిస్తుంది లైవ్ క్లాసెస్‌లో. సో, డు నాట్ స్కిప్ లైవ్ క్లాసెస్. ఒకవేళ మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే రికార్డింగ్ క్లాసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. డోంట్ వరీ. అండ్ టైమింగ్స్ కూడా అండి మనం చాలా ఫీజిబుల్ టైమింగ్సే తీసుకొచ్చాము. బికాస్
హౌస్ వైఫ్స్ ఉంటారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు. ఈవినింగ్ మన క్లాసెస్ 5 పీఎం నుంచి స్టార్ట్ చేస్తాం. సో దట్ అందరికీ హెల్ప్‌ఫుల్ అవ్వాలి. 5 నుంచి మనకి 6:30 వరకు ఒక క్లాస్ ఉంటది. ఓకేనా? ప్రిలిమ్స్‌కి సంబంధించిన ఒక క్లాస్ ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ 7-8:30 మెయిన్స్‌కి సంబంధించిన ఒక క్లాస్ ప్లాన్ చేస్తాం. మళ్ళీ 9:30 నుంచి ఐయామ్ సారీ 8:30 నుంచి ఆర్ 8:45 నుంచి మాక్సిమం 10 పీఎం వరకు గూడా మేము ఇంకొక మెయిన్ సబ్జెక్ట్ ఆర్ ప్రిలిమ్స్ సబ్జెక్ట్ కాంబినేషన్‌లో మనం ఈ బ్యాచెస్ తీసుకెళ్తున్నాం. సో దట్ నోటిఫికేషన్ ఒకవేళ మనం దగ్గరలో ఉంది అని ఎక్స్‌పెక్ట్ జేసినా మీకు ప్రిలిమ్స్ కవర్ అవుతుంది. మెయిన్స్ కవర్ అవుతుంది. బట్ మేక్ ష్యూర్ దట్ మీ టార్గెట్ ఏంటి అంటే మేజర్ ఫోకస్ మీరు మెయిన్స్ మీద పెట్టాలి. బికాజ్ మీకు ఉద్యోగం తెప్పించేది మెయిన్స్, ప్రిలిమ్స్ కాదు. ప్రిలిమ్స్ ఈస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ దేర్ ఈస్ ఎ సిలబస్ కవరేజ్ ఆఫ్ 100%. ఆల్రెడీ నిన్న తను కూడా చెప్పారు. ప్రియాంక రెడ్డి గారి ఇంటర్వ్యూ మీరు చూడకపోతే నిన్ననే ఒకటి అప్‌లోడ్ చేశాం చూడండి. మనం ఏంటంటే ప్రతిసారి ఏవైతే ప్రామిసెస్ జేస్తున్నామో అవన్నీ కూడా డెలివర్ చేసే రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటామండి ఆన్‌లైన్ ఎడ్యుకేషన్. మనం ఏదో మీ దగ్గర డబ్బులు తీసుకొని చీట్ చేసే పర్సన్స్ అయితే మేము గాదు. అలా చీట్ చేసుంటే మేము ఎంతో మందిని చీట్ చేయాలి ఇప్పటి వరకు కూడా. ఓకేనా? ఏదైతే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు గదా! సేమ్ 2023లో మనం కొన్ని ప్రామిసెస్ జేసాం. మన బ్యాచెస్ స్టార్ట్ అయ్యే ముందు మీకు కంప్లీట్ కోచింగ్ ఇస్తాము. కంప్లీట్ టెస్ట్ సీరీస్ ఇస్తామన్నాము. అప్పుడు వాళ్ళకి ఏవైతే ప్రామిసెస్ చేశామో కోచింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక వీడియో చేసి చూపించాం. ఇప్పుడు ఈ వీడియోని కూడా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాను గదా! అవి డెలివర్ అయినయో లేదో అని చెప్పేసి మీకు లాస్ట్‌లో క్లారిటీ వస్తుందనమాట. సో, 100% సిలబస్ కవరేజ్ మనకి ఏదైతే ప్రిలిమ్స్‌లో అండ్ మెయిన్స్‌లో మెన్షన్ చేశారో అవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. డోంట్ వర్రీ. అది మా రెస్పాన్సిబిలిటీ. మీ రెస్పాన్సిబిలిటీ కాదు. మీ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ చదవడం. అయితే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్‌కి డౌట్ ఉంది. సార్ మళ్ళీ ఏమన్నా సిలబస్‌లో చేంజెస్ తీసుకొస్తారా అని చెప్పేసి అన్నారు. మనకి లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడో 2018లో వచ్చింది. ఆ ప్యాటర్న్ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి 2023లో ప్యాటర్న్‌లో చేంజెస్ తీసుకొచ్చారు. సిలబస్‌లో మార్పులు జస్ట్ ఒక 5-10% మాత్రమే అండి. దానివల్ల పెద్ద ఒరిగేదేం లేదు. ఈవెన్ ఆ సొసైటీ అనే సబ్జెక్ట్ ప్రిలిమ్స్‌లో యాడ్ చేశారు. ఆ సొసైటీ చదవకుండా కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. ఫర్ ష్యూర్. ఓకేనా? ఏదో కొత్త సబ్జెక్ట్ ఉంది గదా! అని భయపడాల్సిన అవసరం లేదు. మీకు ప్రిలిమ్స్‌లో 5 సబ్జెక్టులున్నాయి. ఈ సొసైటీని స్కిప్ చేసినా కానీ, మిగతా 4 సబ్జెక్టులు పర్ఫెక్ట్ అయినా మీరు ప్రిలిమ్స్ తీసేయొచ్చు. ఇబ్బంది పడకండి. ప్యాటర్న్‌లో ఎటువంటి చేంజెస్ నాకు తెలిసి మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేయలేము మనం. ఆల్రెడీ ఒక ప్రాపర్ ప్యాటర్న్‌ని తీసుకొచ్చారు. ఐ డోంట్ థింక్ మళ్ళీ చేంజ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. మళ్ళీ చేంజ్ చేసినా ఇదే దోషను అటు ఇటు తిప్పుతారు. ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో, మెయిన్స్‌లో, ప్రిలిమ్స్‌లో అటు ఇటు తిప్పుతారు తప్పించి సిలబస్‌లో మార్పులు మాత్రం ఎటువంటి మార్పులు మనకు ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఓకేనా? సో, ఈ ధైర్యంతో ఉండండి. నెక్స్ట్ టెస్ట్ సీరీస్ అండి. మీకు సబ్జెక్ట్ వైస్‌గా టెస్టులు, అలాగే ఫుల్ లెంగ్త్ టెస్టులు కూడా మేము ఖచ్చితంగా ఇస్తాము. టెస్టులు ప్రిపేర్ చేసేది కూడా ఒక ప్రాపర్ టీమ్ ఆఫ్ ర్యాంకర్స్ అండి. దాంట్లో మీకు గ్రూప్ 1 ర్యాంకర్ ఉంటారు. దాంట్లో గ్రూప్ 2 ర్యాంకర్ ఉంటారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ మల్టిపుల్ జాబ్స్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు టెస్ట్ సీరీస్ ప్రిపేర్ చేస్తారు. సో దట్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఏ ఏరియాస్ నుంచి క్వెషన్‌లొస్తాయి. ఏ ఏరియాస్ నుంచి క్వెషన్స్ ప్రీవియస్‌గా అడిగారు. అడగొచ్చు అనేది వాళ్ళు మంచిగా గెస్ చేస్తారనమాట. సో, ప్రాపర్ టెస్ట్ సీరీస్ ఇస్తాము. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్‌కి ఇదొక డౌట్ ఉంది. సార్ కోచింగ్ అంటే ఓన్లీ అక్కడ మెన్షన్ చేసినవేనా అని చెప్పేసి అంటే అట్లా కాదండి. మనకి ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించిన ఈరోజు కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసి చెప్తారు. దీంతో పాటుగా మళ్ళీ మీకు సెపరేట్‌గా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. డోంట్ వర్రీ. అది మేము చూసుకుంటాం. సీపీటీ క్లాసెస్ కూడా మేము ఇంక్లూడ్ చేస్తామండి. ఓకేనా? ఈ బ్యాచ్‌లోనే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్లాసెస్ కూడా ఖచ్చితంగా మేము ఇంక్లూడ్ చేస్తాం. అండ్ దేర్ ఈస్ ఎ వాలిడిటీ ఆఫ్ 15 మంత్స్. 15 మంత్స్‌లో మీ యొక్క కోచింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. టెస్ట్‌లు అప్‌లోడ్ అయిపోతాయి. అన్నీ అయిపోతాయి. ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియోలో మీకు ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్ మనకి ప్రాపర్‌గా వెళ్ళాలని లేదు. కొన్ని అన్‌ఫోర్సిన్ సిట్యుయేషన్స్ వల్ల మీకేదన్నా అటు ఇటుగా ఇబ్బంది కలిగింది అనుకుంటే, నేను మన యాప్ టీమ్‌తో మాట్లాడి కొద్దిగా వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేపిచ్చే అవకాశం నేను చేస్తాను. ఒక 3-6 మంత్స్ వరకు నా వైపు నుంచి నేనిచ్చే ఒక సపోర్ట్ అనమాట. బట్ మేక్ ష్యూర్ దట్ మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి మాక్సిమం. అండ్ దీంతో పాటుగా పర్సనలైజ్డ్ మెంటర్‌షిప్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయింది. ఇవన్నీ మీరు సెపరేట్‌గా పే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మెంటర్‌షిప్‌కి, మళ్ళీ టెస్ట్ సిరీస్‌కి, మళ్ళీ ఏం ఎక్స్‌ట్రా ఏమి ఉండదండి. సింగిల్ ప్యాకేజ్‌లోనే మీకు అన్నీ వచ్చేస్తాయి. ఓకే. అండ్ మన కోచింగ్ ఫీస్ కూడా మన యాప్‌లో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ 19,999.
అండ్ మనము ఈ 15థ్ ఫిబ్రవరి లోపు జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఎక్స్‌ట్రా 5000 డిస్కౌంట్ కూడా ఇస్తున్నామన్నాం గదా! ఈ వీడియో మనం యాక్చువల్‌గా చాలా లేట్‌గా చేస్తున్నాం. 14 ఫెబ్‌న చేస్తున్నాం గాబట్టి, మరీ ఈ వీడియో ఇమ్మీడియేట్‌గా చూసేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు గాబట్టి, మేము 20థ్ వరకు ఈ యొక్క టైమ్ ఎక్స్‌టెండ్ చేస్తున్నాం. ఓకేనా? 20థ్ ఫిబ్రవరి లోపు జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా 5000 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఇస్తాము. ఓకేనా? ఆఫ్టర్ 20థ్‌కి మళ్ళీ సేమ్ ప్రైజ్ అవుతుంది. నేనొకసారి మన యాప్‌లో చూపిస్తాను. యెస్. మీరిప్పటి వరకు వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేయకపోతే ఇన్‌స్టాల్ చేసుకోండి. తర్వాత మీకు స్టోర్ అనే సెక్షన్ ఉంటుంది. అక్కడ ఈ కోర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పోస్టర్ వస్తుంది. దీంట్లోనే మీకు ఇక్కడ కంటెంట్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. సో, ఇక్కడ ఈ క్లాసెస్ ఫోల్డర్‌లో మీకు క్లాసెస్ అప్డేట్ అయిపోతాయి. ప్రిలిమ్స్ క్లాసెస్, మెయిన్స్ క్లాసెస్, టెస్ట్‌లు మీ యొక్క రెస్పెక్టివ్ ఫోల్డర్స్‌లో అప్డేట్ అవుతూ ఉంటాయి. దాంతో మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి. ఇక్కడ 175 డేస్ ఫ్రీ స్టడీ ప్లాన్ కూడా ఇచ్చాము. ఒకవేళ సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్రెడీ గ్రూప్ 1కి మేము బ్యాచ్ స్టార్ట్ చేసేసాము. యూ కెన్ సీ 136 స్టూడెంట్స్ ప్లస్ ఇంకా సూపర్ 500 బ్యాచ్‌లో గూడా అడ్మిషన్స్ నడుస్తూనే ఉన్నాయి. అబౌట్ 150 ప్లస్ అడ్మిషన్స్ మన దగ్గర యాక్టివ్‌గా జనాలు వింటూనే ఉన్నారు. అంటే చూడండి ఇక్కడే మీకు ఒక 150 మంది కాంపిటీషన్ కనిపిస్తుంది. సీరియస్ యాస్పిరెంట్స్. దట్ టూ హై క్వాలిటీ కోచింగ్ తీసుకునే యాస్పిరెంట్స్ కనిపిస్తున్నారు. ఒక వాట్ ఇఫ్ అంటే మీరు ఇంత లేట్‌గా స్టార్ట్ చేస్తే నష్టపోయేదెవరో మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ మనము ఒకవేళ డైరెక్ట్‌గా యాప్‌లో పే చేయాలి అనుకుంటే 6 ఈఎంఐ ఆప్షన్స్ ఇచ్చామండి. బట్ మనకేంటంటే యాప్‌లో ఈఎంఐ మరియు ఈ యొక్క డిస్కౌంట్ వర్కౌట్ అవ్వదు. అంటే మీరు 20,000 పే చేసుకోవాలి అనుకుంటే 6 ఈఎంఐస్ ఆప్షన్ అనేది మన యాప్ టీమ్ వాళ్ళు అఫీషియల్‌గా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ లేదు సార్ నాకు 5,000 డిస్కౌంట్ కావాలి అనుకుంటే మీకు 15,000 ప్లస్ టాక్సెస్‌కి కోర్స్ అనేది వచ్చేస్తుంది. సింగిల్ పేమెంట్ చేస్తే గనుక ఒక 5,000 డిస్కౌంట్ ఉంది. ఈఎంఐలా పే చేసుకుంటే మీరు డైరెక్ట్‌గా 20,000 పే చేసుకోవాలి. ఇంకేదన్నా మీకు ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే చెప్పండి ఒకసారి. ఐ విల్ కన్సిడర్ యూ ఫర్ ఏదన్నా అవకాశం ఉంటే. ఎలా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీరు 8985237565 అనే నంబర్‌కి మీకు ఒకవేళ డిస్కౌంట్ కూపన్ కావాలి అనుకుంటే 5,000 కూపన్ అని చెప్పేసి 5,000 కూపన్ అండ్ నేమ్ అని చెప్పేసి మీరు టైప్ చేసి మీ యొక్క నేమ్ ఎంటర్ చేసి ఈ యొక్క నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.